ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చూడమ్మా. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి రాయలేదా? ఓకే. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ మనకు తెలిసింది కదా, సబ్జెక్ట్ ప్లస్ నోరపండి హ్యావ్ బై హ్యాస్ B3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంటి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. అదే సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాజ్ బీన్ చెప్పండి V3 ప్లస్ సబ్జెక్ట్. ఓకేనమ్మా, జాగ్రత్త వినండి. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. షీ హ్యాస్ రిటన్ ఏ లెటర్. షీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చిందా, సబ్జెక్ట్. హ్యాజ్ షీ కాబట్టి ఏంటి పెట్టాలి, హ్యావ్ పెట్టకూడదు, ఏంటి పెట్టాలి, హ్యాజ్ పెట్టాలి. మన రూల్స్ ఉన్నాయి కదా, ఐవి యూతో హ్యావ్, హీ షీట్ హ్యాజ్. షీ కాబట్టి హ్యాజ్. V3 ఏమొచ్చి రిటర్న్, ఆబ్జెక్ట్ ఏమొచ్చి ఏ లెటర్. షీ హ్యాస్ రిటన్ ఏ లెటర్. వచ్చిందా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చిందా? ఎప్పుడైతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో మీకు కనబడిందంటే దాని ఒక ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాజ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్. క్లియర్ మా? అలాగే చూడండి ఇక్కడ ఏ లెటర్ అని రాయాలి. ఏ స్మాల్ అని ఫస్ట్ లో రాసినప్పుడు క్యాపిటల్ రాయాలి. ఏ లెటర్ ఆబ్జెక్ట్ పెట్టామా? ఇప్పుడు ఏ లెటర్ అనేది హ్యావ్ హ్యాజా? ఎందుకు హ్యాజ్? సింగిల్ ఇట్ కాబట్టి ఏంటి హ్యాజ్. ఏ లెటర్ హ్యాజ్. ఈ బి అలాగే పెట్టాలి. V3 ఏంటి రిటర్న్. సో బై ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ షీ కాబట్టి ఏంటి పెట్టాలి హెర్. తెలుసు కదా మార్పతే. ఐకి మీ, షీకి హెర్, హీకి హిమ్, వీకి అజ్, దేకి దెమ్. ఓకేనమ్మా, ఈ విధంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇలా చేయాలి. ఎందుకు నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చానంటే మీకు 10th క్లాస్ కాదు, ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కి 10th కి ఎక్కువ శాతం సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా, సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ మీదే ఎక్కువ శాతం అడుగుతున్నాడు. దేని అడుగుతున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ పక్కన హ్యాజ్ గానీ హ్యావ్ గానీ కనిపిస్తే ఆల్కితి నన్ను అవసరం. సబ్జెక్ట్ పక్కన హ్యావ్ గానీ హ్యాజ్ గానీ కనిపిస్తే అది పక్క ఏంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అదేంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలి. పక్కన హ్యావ్ రాగానే మీకు ఏంటి మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. మీకు మైండ్ లో వెంటనే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ పక్కన హ్యాజ్ కనబడి ఏంటి మీకు వెంటనే ప్యాసివ్ వాయిస్ స్ట్రైక్ అవ్వాలి. ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్ అనే స్ట్రైక్ మీ మైండ్ లోకి వెళ్ళాలి. అప్పుడు వెంటనే ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏ లెటర్ హ్యాస్ బీన్. ఈ విధంగా రాస్తే ఇదే ప్రెజెంట్ పర్ఫెక్ట్. మనం ఏం చెప్పుకున్నాం, స్ట్రక్చర్ చెప్పుకున్నాం, దాని యూజెస్ చెప్పుకున్నాం, ప్రతి యూజెస్ కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పుకున్నాము. సో ఇదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఒక కంప్లీట్ నోట్స్. సో ఇది మీకు వస్తే పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తే ఆల్మోస్ట్ అన్ని టెన్సెస్ మీకు వచ్చినట్టే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంత డెప్త్ ఏ టెన్స్ ఉండదు. ఓకేనమ్మా, ఇదే హైలైట్ కింగ్ ఆఫ్ ది టెన్స్ అంటారు దీన్ని. వస్తే